వాళ్ళ ప్రవర్తన విధానంలో కానీ, వారి మాట తీరులో కానీ, వాళ్ళ చూపుల్లో కానీ, వారు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి కనపరిచే విధంగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు. మరి మనవి వాళ్ళ నిర్ణయాలు వేరు, వారి ఆలోచనలు వేరు. ఎందుకంటే దేవునిలో ఉండవలసిన వాడి క్రియలు నిజంగా ఆనాటి అపోస్తులు చేశారు. ఈరోజు సంఘానికి చెప్తున్నాడు. ఎఫెసీ సంఘానికి చెప్పాడు, కొలసీ సంఘానికి చెప్పాడు, దశలోనిక సంఘానికి చెప్పాడు. ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మీరు అనేకులకు వెలిగిచ్చే పిల్లలుగా ఉండాలి, అనేకులకు దీపస్తంభంగా ఉండాలి. ఎలా ఉండాలి? మీ ప్రవర్తన విధానంలో అనేకులు మార్చాలి. ఆనాటి కాలంలో వారు తీసుకున్న విధానం ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడిన మాట చూడండి. ఒక సమాజానికి వెలిగివ్వడానికి, లేదా అనేకులకి మార్గదర్శులు కావడానికి, వాళ్ళ దేవునులు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, వారు బాప్తిసం పొందిన నాటి నుండి ఇలా సంఘానికి చెప్పడమే కాదండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో తెలుసా? చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూడండి ఎంత ఎలా ఉందో చూడండి.